వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు నియోజకవర్గం కోటపట్నం నందు గత నెల రోజులుగా ఎంకరేజ్మెంట్ పేరుతో చేస్తున్న పనుల్లో స్థలం పోతున్న వారికి ప్రత్యామ్నాయం చూపించాలని, లేదంటే రేపు అధికారంలోకి రాగానే అదే రోడ్డుపై వారికి స్థలం కేటాయిస్తామని గూడూరు మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ తెలిపారు. కోట మండలం పార్టీ అధ్యక్షులు ముద్దాలి సర్వోత్తం రెడ్డి స్వగృహం నందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కోటపట్నం నందు గత నెల రోజులుగా ఎంకరేజ్మెంట్ పేరుతో చేస్తున్న పనుల్లో స్థలం పోతున్న వారికి ప్రత్యామ్నాయం చూపించాలని, లేదంటే రేపు అధికారంలోకి రాగానే అదే రోడ్డుపై వారికి స్థలం కేటాయిస్తామని తెలిపారు. గతంలో నల్లప్రెడ్డి కుటుంబం వారు పేదలకు కేటాయించిన స్థలంలో ఎన్నో ఏళ్ల తరబడి అక్కడ వ్యాపారం చేస్తున్న వారిని అక్కడి నుండి పంపేటప్పుడు వారికి ప్రత్యామ్నాయం చూపించాలని కోరుతున్నామని తెలిపారు. ఆర్డీఓ అభివృద్ధి చేస్తామంటే మేము కూడా మీ వెంట ఉంటామని, కానీ అభివృద్ధి పేరుతో దళారుల చేతిలో పెట్టి పేదవాడికి అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోమని పోరాడతామని తెలిపారు. ప్రత్యామ్నాయం చూపించి మీరు ఎంకరేజ్మెంట్ చేయండి. మేము అధికారంలోకి వస్తే ఎవరైతే ఎంకరేజ్మెంట్స్ స్థలంలో స్థలాలు పోగొట్టుకున్న వారికి తిరిగి అదే రోడ్డుపై స్థలం కేటాయిస్తామని తెలిపారు. దాదాపు నెల రోజుల నుంచి ఈ కోటలో ఏం జరుగుతుంది, ఈ కోటకి ఏమైంది అర్థం కాని ప్రశ్న ఇది. రామ్ గోపాల్ వర్మ సినిమాలాగా ఎవరికంటే వాడు హీరోనా విలనా మనకు అర్థం కట్ట, ఎవరంటే వాళ్ళు వచ్చి కొట్టేయడం, ఎవరంటే వాళ్ళు వచ్చి కాలువ పనుల దగ్గర ఉండడం, ఎవరంటే వాళ్ళు వచ్చి పైపులు వేయడం. దీనికి ఒక డిపార్ట్మెంట్ లేదు, ఒక అధికారి లేడు, ఎవరు లేరు. అంటే కోటలో ఎంఆర్ఓ లేదు, ఎండిఓ లేదు, అలాగే పంచాయతీరాజ్ ఏఈ లేడు, ఇరిగేషన్ ఏఈ లేడు, ఎవరు లేరు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు కొట్టేయడం, వాళ్ళ పైపులు వేయడం, పంట కావాలను బూట్ చేయడం. మీరు ప్రెస్ మిత్రులు చూస్తూ ఉన్నారు. మేము చెప్పేది ఒకటి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధిని కాంక్షించే పార్టీ. అభివృద్ధి చేసే నెపంతో పేదవాళ్ళ నోరు కొట్టదని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు బస్టాండ్లో మన వాళ్ళు చూపించారు అంత హైవే, పెద్ద హైవే ఎట్లా హైదరాబాద్లో ఎంత డబల్ రోడ్లు 4 రోడ్లు వచ్చాయి కదా, 4 లైన్స్ సరిపోయేంత ఎంక్రోచ్మెంట్కి గీతలు ఇచ్చున్నారు. నాకు అర్థం కావట్లే అది ఎప్పుడు శాంక్షన్ అయింది, ఏ నిధులు దానికి ఇచ్చారు, అట్లాగే ఏ విధంగా ఈ పైప్ లైన్ తెచ్చిస్తున్నారు, అసలు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు కొడుతున్నారు, కొట్టిన దాని టెండర్ ఉందా, లేకపోతే కాంట్రాక్ట్ మీరే తీసుకున్నారా? ఆర్డీఓ గారు సమాధానం చెప్పాలి వీటికి. ఎందుకంటే ఆర్డీఓ గారు అన్నీ నేనే అని చెప్తున్నారంట. మేము చెప్పేది ఒకటి ఆర్డీఓ గారికి, ఆర్డీఓ గారు మీరు అభివృద్ధి చేస్తామంటే మేము తెలుగుదేశం పార్టీ మేము వెంటుకుంటాం. అభివృద్ధి పేరుతో పేదవాళ్ళు నోరు కొట్టడం, వ్యాపారస్తులు నోరు కొట్టడం చేస్తే ఊరుకునే సమస్య లేదు. ఇప్పుడు పురాతన భవనం దాన్ని కొట్టాలంటే దానికి చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎందువల్లంటే దాని ఏజ్ని గుర్తించాలా, ఇది పని రాదని చెప్పి సర్టిఫై ఇవ్వాలా, దాని తర్వాత కొట్టాలా. మీరు ఆ ఏమీ పాటించినట్లే మీ ఇష్టం, ఎవరు కొట్టమంటే కొట్టేసేది. సరే కొట్టేసిన తర్వాత ఎవరు కొలతలేయాలా? సర్వేయర్ వచ్చి కొలతలేయాలా? కోర్టులో సర్వేయర్లు ఎవరు అర్థం కావట్లే, అట్లాగే ఏఈలు ఎవరు అర్థం కావట్లే. వీళ్ళే కొలతలేస్తారు, వీళ్ళే మార్కింగ్ ఇస్తారు. ఇదో ఇక్కడ దాకా నీళ్ళు, ఇదో ఇక్కడ దాకా నీళ్ళు అని వీళ్ళే ఇచ్చేటువంటి కార్యక్రమం. అట్టప్పుడు ఆర్డీఓ గారు ఎందుకు కొట్టాలా? ఎంకరేజ్మెంట్లో మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు దగ్గరుండి ఈ తంతును జరిపించండి. అట్లా కాకుండా మీరు కొట్టేసి వెళ్ళిపోతే దాన్ని ఎవరెవరో వచ్చి దానిపైన అధికారం చెలాయిస్తా వాళ్ళు వచ్చి కొలతలేయడం, హంగామా చేయడం చూస్తుంటే చాలా అన్యాయంగా ఉంది. అలాగే కోట ప్రజలు నిజంగా చాలా మంచోళ్ళు, వాళ్ళందరూ కూడా దండం పెడుతున్నా. నోట్లో నుంచి ఒక్కరో ఒక మాట మాట్లాడట్లా ఇప్పటివరకు కూడా. ఆ విధంగా ధ్వంసం చేసేస్తే ఇదేం అన్యాయం అయ్యా? నిజంగా మేము ఎంకరేజ్మెంట్లో ఉంటే రూల్ ఏంది? ఎంకరేజ్మెంట్లో ఉంటే ఎంకరేజ్మెంట్ కొట్టేటప్పుడు అధికారులు వాళ్ళకి ప్రత్యేకమైన స్థలం చూపించిన తర్వాత ఎంకరేజ్మెంట్ తీయాలి అవసరం అనుకుంటే. అవి ఏం లేకుండా వాళ్ళు నోట్లో మాట్లాడేదానికి కూడా వాళ్ళు సాహసించలేని పరిస్థితి చేసి మీ ఇష్ట ప్రకారంగా మీరు కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నా. నేను చెప్పేది ఒకటే, ప్రెస్ మీడియా మిత్రులు ఉన్నారు, మీరెందుకు అడగట్లేదు? ఏ గ్రాంట్ కింద కోట అభివృద్ధికి ఎంకరేజ్మెంట్కి డబ్బులు శాంక్షన్ అయినాయి, ఎంతెంత శాంక్షన్ అయింది, ఏ డిపార్ట్మెంట్ టేకప్ చేసి కొడుతున్నారు ఈ వర్కులంతా, ఎవరు చేస్తున్నారు అనేది రావాలి కదా. రాజపుత్ర రహస్యం ఏంది అంటున్నా.
రావాల్సిన అవసరమా? మీరు డెవలప్మెంట్ చేస్తా అంటున్నారు, వెల్ అండ్ గుడ్, వెరీ గుడ్, చేయండి, ఇబ్బంది లేదు. డబ్బులు హ్యాండ్ చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు అంబేద్కర్ భవనానికి స్థలం చూసామాట. ఆ ఎదురుగంతా పేదవాళ్ళు అందరూ కూడా పాపం ఎప్పటి నుంచో ఉన్న పేద కులాల వాళ్ళందరూ కూడా వేసుకున్నారు. అంబేద్కర్ భవనం కట్టాల్సిందే, దాంట్లో రెండో మాట్లేదు. ఊరి చివరిన అవసరం ఏముంది? అంబేద్కర్ భవనం నడిబోడ్లో పార్క్ పక్కన రిజిస్టర్ ఆఫీస్ పక్కన బ్రహ్మాండం సైట్ ఉంది, ఆడ కట్టండి. మేము అంబేద్కర్ ఊరు దూరం ఉండాలా? అంబేద్కర్ భవనాలు ఊరి మధ్యలో కట్టండి అంబేద్కర్ భవనాన్ని. స్థలం ఉంది కదా, కట్టమని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. మీరు కట్టలేకపోతే చెప్పండి, రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము కట్టి చూపిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే కట్టిన సచివాలయాలకే దిక్కుముక్కులే, ఇంకా మీరు అభివృద్ధి చేస్తారంట. అట్లాగే హరిజన వాళ్ళలో శాంక్షన్ సచివాలయం తీసుకొచ్చి అక్కడో కడితే ఊరి దూరాన, అంటే పేదోళ్ళు పనులకు అంత దూరం పోవాలా? ఏం వాళ్ళ దగ్గర ఉన్న శాంక్షన్ అనేటువంటి సచివాలయాన్ని ఆడ కట్టాల్సిన అవసరం ఏందని చెప్పి మేము అడుగుతున్నాం. అట్లాగే ముఖ్యంగా పంట కాలువని పూర్తి చేసి పైపులు వేస్తున్నారు. ఏమైనా పంట కాలువని పోడవచ్చు అంటే ఏమన్నా నీళ్ళు ఎట్టపోవాలా? ఇంకో దగ్గర ఇవన్నీ పైపులు వేస్తే నీళ్ళు హరిజనవాడ పెరిగిపోతున్నాయి. నీళ్ళన్నీ హరిజనవాడ ఎందుకు అడగలేదు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడే చూసాం, నీళ్ళన్నీ హరిజనవాడని పడతాయి. ఇంకా వాళ్ళంటే పేదవాళ్ళు అడగరని చెప్పి ఇష్ట ప్రకారం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాను. దీనిపైన కోర్టుకు వెళ్తాం. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం పిఎస్ఆర్ ట్రస్ట్ తరపున ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటయ్యాయని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పిఎస్ఆర్ ట్రస్టు దాతృత్వంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు వాచీలు, గోల్డ్ రింగులు ట్రస్ట్ నిర్వాహకులు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ అందజేశారు. సమావేశంలో దేవసేనమ్మ మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని, దీని ద్వారా తర్వాత వచ్చే పిల్లలు బాగా చదవాలని ఆసక్తి పెరుగుతుందని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మంచి మార్కులు సాధించారని, అలాగే బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి మీరు 10 మందికి సహాయం అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశారని, వాటిని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేవీవి అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్, చెంచు నారాయణ, నాగరాజు, పురుషోత్తమరావు, రామ్మోహన్, కటకం శ్రీను, మస్తాన్, విజయ్, ప్రభాకర్, గుర్రం విజయ్ బాబు, విష్ణు, రాధయ్య, చిన్నయ్య, పాలేటి విజయ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు పేరెంట్స్ పాల్గొన్నారు. కష్టమంతా వాళ్ళదే పాపం. ఫైనాన్స్ ఆర్థికంగా నేను హెల్ప్ చేస్తాను అంతేగాని ఇది ఇంత సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ జరిగేదానికి మొత్తం కష్టం అంతా వాళ్ళదే. అందరూ కలిసి పనిచేసి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ప్రతి సంవత్సరం నడపగలుగుతున్నారు. వాళ్ళందరూ కూడా అభినందనలు. నేను మెయిన్ ఇట్లా పిల్లల్ని అంటే ఇందాక సార్ చెప్పినట్టు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యానికి ఆ స్కూల్స్కి దాంట్లో చదివే పిల్లలకి గుర్తింపు వచ్చేటట్టుగా వాళ్ళు పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఈ ఛానల్స్లో ఇవ్వటం కానీ చేస్తారు. నిజంగా కష్టపడి చదివి గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి కానీ ఆ చదివిస్తున్నటువంటి టీచర్స్కి కానీ గుర్తింపు అనేది లేదు. ఇప్పుడు బిడ్డల ద్వారా టీచర్స్ కూడా గుర్తింపు వచ్చే విధంగా వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఈసారి ఈ ప్రైజ్ మనీ ఇస్తే నెక్స్ట్ వాళ్ళ తర్వాత పిల్లలు కూడా బాగా చదివి ఈ యొక్క తీపి జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండే జ్ఞాపకాలు అవి. ఈ 10th క్లాస్లో మేము ఇలా చదివాము, మా టీచర్ 6th నుంచి 10th దాకా ఉన్న టీచర్స్ని పిల్లలు అసలు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. అంటే అంత ఆ 4-5 years వాళ్ళతో గడపటము, వాళ్ళు ఇచ్చిన సలహాలు తీసుకోవడం, వాళ్ళ ఎదుగుదల కూడా అప్పుడే ఎదుగుతుంది. కాబట్టి ఆ హై స్కూల్ టీచర్స్ని మాత్రం అసలు వాళ్ళ జీవితాంతం గుర్తుంచుకుంటారు. వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటు అయిన మీరు వాళ్ళ భావి జీవితానికి బాటలేస్తున్నటువంటి టీచర్స్కి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి మన ముఖ్య అతిథి దేవసేన గారు, హెచ్ఎంలు, మా జేవీలు సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు.
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందాక మా జనరల్ సెక్రటరీ చెప్పినట్టుగా ఈ కార్యక్రమాన్ని పిల్లలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అనుకున్నప్పుడు దేవసేన గారు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం, ఇక నుంచి ఈ కార్యక్రమాన్ని నేనే స్పాన్సర్ చేస్తానని వారు ముందుకు రావడం, వారు వచ్చిన తర్వాత వారిని వెళ్ళి కలిసి వారితో మాటల్లో చెప్పడం జరిగింది. ఏమి ఇస్తారు మీరు గిఫ్ట్ అంటే, అది అనేకసార్లు నేను అనేక వేదికల్లో కూడా చెప్పాను. అక్కడ ఒక 500 రూపాయల వాచ్ ఇస్తాము, ఒక మంచి మెమోంటో లేదా ఒక గిఫ్ట్ ఇస్తాము అని అంటే వారు అన్న మాట 500 రూపాయలు వాచ్ అయినా ఇచ్చేది విద్యార్థులు అంత కష్టపడి చదివినప్పుడు దేవసేనకి ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి 2000 రూపాయల విలువల వాచ్ ఇవ్వండి అని చెప్పి ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి కంపెనీ వాచ్ నెల్లూరు మదినాలో తెస్తాము, వారంటీ 1 year వారంటీ ఉన్న వాచీలు, ఒక్కొక్క వాచ్ 2000 రూపాయలు విలువ చేసే వాచీలు ఇస్తూ ఉంది. ఆ వాచీలు కాక మరి మంచి మెమోంటో కూడా వారికి ఇస్తూ అంత మమ్మల్ని ప్రోత్సహించి మా కోసం అంత సహకరిస్తున్నటువంటి దేవసేనక గారికి మేము జన విజ్ఞాన తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే పిల్లలు కూడా సంవత్సరం మార్చిలో నువ్వా నేనన్నట్టుగా వస్తున్నారు. పోయినసారి గిద్దలూరు మండలం డివిజన్ ఫస్ట్ అయితే ఈసారి జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ చెన్నూరు డివిజన్ ఫస్ట్ ఉన్నాయి. సిస్టమేటిక్గా ఒక ప్రణాళికబద్ధంగా ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో ఆలోచించండి. ఆ విధంగా ప్రిపేర్ చేశారంటే వాళ్ళ టీచర్స్ మరియు హెచ్ఎంస్ ఎంత సిస్టమేటిక్గా సలహాలు ఇచ్చుంటారో చూడండి. కాబట్టి ఎక్కువ టైం ఇప్పుడే చెప్పారు. 24వ తేదీ పేపర్ చూస్తే ఐఏఎస్ టాపర్స్ 4 అమ్మాయిలే. మరి ఐఏఎస్ టాపర్స్ అంటే దేశంలో అత్యున్నత స్థాయికి పోయాయి. మరి ఎంత డబ్బులున్నా కంటే ఒక కలెక్టర్ గారు ఎస్పీ గారు పోతే ఎలాంటి వాడు వచ్చినా సెల్యూట్ కొనాల్సిందే, పర్మిషన్ తీసుకొని మీ రూమ్లోకి రావాల్సిందే. కాబట్టి నవ్విసి మరియు గర్ల్స్ హై స్కూల్ శ్రీలక్ష్మి టౌన్ ఫస్ట్ వచ్చినారు. మరి సెకండ్ ప్లేస్కి వస్తే టౌన్ సెకండ్ బాయ్స్ హై స్కూల్ చెన్నూరు ఉన్నారు, తర్వాత సిఎస్ఎం స్కూల్ ఉన్నారు, తర్వాత బాయ్స్ హై స్కూల్ ఉన్నారు. మిగతా వాళ్ళు లేరని కాదు. అయితే ఈరోజు అందరూ అబౌవ్ 500 అధ్యక్షత వహించినటువంటి మా అధ్యక్షులు రాజాకి మరియు ముఖ్య అతిథి దేవస్థానం గారికి, వేదిక ఇచ్చిన హెడ్ మాస్టర్స్కి మరియు ఇక్కడికి వచ్చిన ఆహ్వానితులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని మా అధ్యక్షుడు రాజా 15 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడైతే హెవీ వర్షం, అక్కడ రైలవతల మంచి వర్షంలో కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ఘనత మా రాజాకి దక్కుతుంది. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ ప్రోత్సహిస్తూ మా దేవస్థానం గారు ఎంతైనా పర్వాలేదు చేయండి, మీ కార్యక్రమం చేయండి, నేను ముందుండని ఆశిస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీకు ఏదో సహాయం చేసినట్టు కాదు, మిమ్మల్ని చూసి నెక్స్ట్ ఇయర్ పిల్లలు మాకు రావాలి అనే పోటీ పడే తత్వాన్ని తెలుసుకొని ఇంకా బాగా చదివి మంచి మార్కులతో పాటు ప్రైవేట్ స్కూల్స్తో కూడా ప్రాపర్గా వస్తే ఇంకా మంచి బహుమతి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళక వాళ్ళు చూసుకుంటారు, గవర్నమెంట్ స్టూడెంట్స్కి మా జన వేదిక ప్రాముఖ్యత తీసుకొచ్చేస్తుంది. కానీ ప్రైవేట్ స్కూల్స్ డామినేట్ చేసి గవర్నమెంట్ స్కూల్ టాప్ తెచ్చుకుంటే ఇంకా మంచి బహుమతి ఇస్తారని మా మేడం నేను ప్రతి సంవత్సరం విద్యకు పెద్దపీట వేస్తూ విద్యార్థులందరినీ ప్రోత్సహిస్తూ మీరు తీసుకున్న ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. దీనికి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దీనికి వెనకుల్లి చేయతనిస్తున్న మేడం గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. మేడం, మీరు చాలా అదృష్టవంతులు. యాక్చువల్గా ఈరోజు 26వ తేదీ జగనన్న ఆడించారు అని గవర్నమెంట్ ప్రోగ్రామే ఉంది. కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అండ్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే అందరి విద్యార్థుల ముందు మీరు ఆణిముత్యాలుగా పిలువబడాలని స్కూల్ రీఓపెన్ తర్వాత ఆ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేసి కొద్దిగా మాకు అనిపించింది, అయ్యో విద్యార్థులకు చెప్పేసామే అని. కానీ దాన్ని ఏమాత్రం వెనక్కి తీయకుండా ఈ రోజునే ఈ జేబీవీ వాళ్ళు కూడా మా పిల్లల్ని ప్రోత్సహించడం,
ఈ రోజునే ఇంకా వాళ్ళ అవార్డ్స్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది నా వరకు. కొన్ని సంవత్సరం నుంచి ఒకే పనిని అలసట లేకుండా ప్రోత్సహించాలంటే అదంత చిన్న సామాన్యమైన విషయం కాదురా. మేడం గారికి ఈ విషయంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. అదేవిధంగా జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఏ మండలంలో ఉన్నప్పటికీ ఏ జిల్లాలో ఉన్నప్పటికీ విద్యార్థికి ఒక ప్రోత్సాహకరమైన విషయం అంటే ముందుంటారు. ఆ విషయంలో మీ అందరికీ పేరు పేరున మా యొక్క కృతజ్ఞతలు సార్. ఎక్కడైనా సరే టీచర్ ఈ నెల 30వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో వైభవంగా జరుగుతాయని ఆలయ పాలక మండలి చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు తెలిపారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఈవో నవీన్ కుమార్, పాలక మండలి చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు మరియు సభ్యులు విడుదల చేశారు. చైర్మన్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల 30వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నామని, భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించాలని కోరారు. ఈవో నవీన్ కుమార్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని, అదేవిధంగా ఈ 10 రోజులు స్వామివారికి నూతనంగా తయారు చేయించిన బంగారు కిరీటం అలంకరించడం జరుగుతుందని, భక్తులందరూ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ సమావేశంలో సభ్యులు అన్నం రఘురామయ్య, పాదార్తి సుప్రజ, కృష్ణయ్య, వాచస్పతి, సురేంద్ర, పాదార్తి ప్రసాద్ పాల్గొన్నారు. స్వామివారి దేవస్థానం 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు 30వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిపించుతున్నాము. సో ఈ ముందర 30వ తేదీ అంకురార్పణతో స్టార్ట్ అవుతుంది. 4వ తేదీ గరుడు సేవ, మళ్ళీ 5వ తేదీ కళ్యాణం ఉంది. ఇట్లా హనుమాన్ సేవ, అన్ని సేవలు ఉన్నాయి. లాస్ట్ డే 9వ తేదీ వచ్చి పుష్పయాగం, అన్నదానం ఉంటుంది. సో భక్తుల అందరూ ఈ సదవకాశాన్ని పురస్కరించుకొని స్వామి వారి దర్శనం చేసుకొని కృపా పాత్రలవుతారని ఆశిస్తున్నాము. ఈ బ్రహ్మోత్సవాల విశేషం ఏంటంటే మీకందరికీ తెలుసు, ఈ సంవత్సరం మనము స్వామివారికి బంగారు కిరీటం చేయించాం. సో ఈ 9 రోజులు ఆల్మోస్ట్ 10 రోజులు అవుతుంది అనుకుంటా. 10 రోజులు శ్రీనివాసులు 10 రోజులు మనం బంగారు కిరీటంను స్వామివారికి ధరింపజేస్తున్నాము. కాబట్టి అందరూ వచ్చి దర్శించుకొని తమ భగవత్ ఆశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాము. కాబట్టి తప్పకుండా మేము అనుకున్నది ఏంటంటే, ఈ ప్రతిసారి గ్రామోత్సవం ఉంది ప్రతి ఇది రోజు, ఎక్సెప్ట్ అంకురార్పణ, ధ్వజారోహణం తర్వాత ప్రతి 10 రోజులంతా మనకు గ్రామోత్సవం ఉంటుంది. సో భక్తులకి వాళ్ళకు ఉపయోగపడేటట్టు, అంటే ఇంతకుముందు ఏంటంటే మనకు 9-9:30 అయ్యేది. అయినందువల్ల మనం పోయేటోడికి చాలామంది భక్తులు దర్శించుకోలేకపోతున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా 8 గంటలకల్లా వాహనాలు ఎత్తేయాలని మనం ఆశిస్తున్నాం. కాబట్టి దీనికి వచ్చే భక్తులు కూడా, ఉభయదాతలు కూడా మాకు సహకరించి ఈ బ్రహ్మోత్సవాలు సక్సెస్ అయ్యేట్టు చూడాలని ఆశిస్తున్నాము. కాబట్టి మీరు ఉభయదాతలు కూడా ఈసారి మేము వీలుంటే రేపు ఆదివారం ఈవినింగ్ మీటింగ్ చేస్తాం అనుకుంటున్నాం. ఉభయదాతలతో కూడా వాళ్ళతో కూడా మాట్లాడతాము. వాళ్ళు కూడా మాకు సహకరించవలసిగా కోరుతున్నాం. ఈ బ్రహ్మోత్సవాల్లో లాస్ట్ డే అన్నదానం ఉంది. ఈ అన్నదానానికి పోయినసారి కూడా మనకు బొలిగల్ల బాబు అనే అతను నెల్కాస్ట్లో పనిచేస్తూ తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూస్తున్నాడు. అతను పోయినసారి కూడా అతనే పెట్టుకున్నాడు. ఈసారి వచ్చి ఈసారి కూడా నేనే అన్నదానం అంతా భరిస్తానని చెప్పారు. సో వారికి సభాముఖంగా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. పోతే మార్నింగ్ వెంకటేశాయ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో వెంచేసుకున్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభమై జూన్ నెల 9వ తేదీ వరకు ఎంతో ఆడంబరంగా నిర్వహించడానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఏర్పాట్లలో భాగంగా ఈ సంవత్సరం దేవస్థానం చైర్మన్ గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యులందరూ కలిసి నూతనంగా తయారు చేయబడినటువంటి బంగారు కిరీటం అనేది ఈ సంవత్సరం ఒక ప్రత్యేకతగా ఉంటుంది. అదేవిధంగా 31వ తేదీ నుంచి
8వ తేదీ వరకు ప్రతిరోజు స్వామివారికి వివిధ రకాలైనటువంటి వాహన సేవలు ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ వాహన సేవలో భాగంగా 4వ తేదీ గరుడ వాహన సేవ, 5వ తేదీ కళ్యాణం, 6వ తేదీ ఉదయం రథోత్సవము, ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఆడంబరంగా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులంతా కూడా స్వామివారి ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. వెంకటేశాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, మన గూడూరు పట్టణంలో వేంచేసిన రాజావీధిలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర వారి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీ నుండి 25వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 30వ తారీఖు సాయంకాలం 6 గంటలకు అంకురారోహణ, 31వ తారీఖు ఉదయం 7 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. తర్వాత 4వ తేదీ గరుడ సేవ, 5వ తేదీ కళ్యాణం, 6వ తేదీ ఉదయం 8 గంటలకు రథోత్సవము, తర్వాత 8వ తేదీ చక్రస్నానము, 9వ తేదీ లక్ష తులసి పూజ, స్వామివారికి మధ్యాహ్నం పూట మహా అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా నిర్వహించబడతాయి. కావున గూడూరు పట్టణ ప్రజలు, భక్తులు అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా మనం చేస్తాం. గూడూరు పట్టణంలో తెలిసి ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 25వ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. 30వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరుగుతున్నాయి. భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. అతివేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, నిర్ణీత వేగం కన్నా ఎక్కువ స్పీడ్లో వెళ్లే వాహనాలను గుర్తించేందుకు స్పీడ్ గన్ కెమెరాను నేటి నుంచి జాతీయ రహదారిపై ఏర్పాటు చేస్తున్నామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని పోటుపాలెం సర్కిల్ జాతీయ రహదారి వద్ద స్పీడ్ లిమిట్ గన్ కెమెరా పనితీరును డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, రూరల్ సీఐ దశరథ రామారావు పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న కారణంగా తిరుపతి ఎస్పీ గూడూరుకు స్పీడ్ లిమిట్ గన్ ఇచ్చారని తెలిపారు. ఈ స్పీడ్ లిమిట్ గన్ ద్వారా నిర్ణీత వేగం కన్నా అధిక స్పీడ్తో వెళ్లే వాహనాలను గుర్తిస్తుందని, వారికి అపరాధ రుసుము విధించడం జరుగుతుందని వెల్లడించారు. తరచుగా ఓవర్ స్పీడ్ వెళ్తే వారి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. వేగ నియంత్రణ కొరకు ఇవి ఏర్పాటు చేస్తున్నామని, వాహనదారులు నిర్ణీత వేగంతో ప్రయాణం సాగించి సురక్షితంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ బ్రహ్మనాయుడు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనకి స్పీడ్ గన్ను అందజేయడం జరిగింది. ఎందుకంటే యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయాలంటే ఓవర్ స్పీడ్ వెళ్ళిపోయి వెహికల్స్ టైల్ అవ్వడం కానీ, బ్యాక్ సైడ్ నుంచి హిట్ ఇవ్వడం కానీ, యాక్సిడెంట్స్ ఎక్కువైపోయి ప్రమాదాలు ఎక్కువ జరుగుతుందని చెప్పి లైఫ్స్ దెబ్బతింటాయి అని చెప్పి ఉద్దేశంతో యాక్సిడెంట్ కంట్రోల్ చేయడానికి మనకి స్పీడ్ గన్ ఇవ్వడం జరిగింది. ఇది ఏమవుతుందంటే మనకి ఈ రోడ్డు ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారం ఎంత నీకు స్పీడ్ అనేది లిమిటేషన్ ఉంటుందో ఆ లిమిటేషన్ కంటే ఎక్కువ పోయిన వారిని మనకు క్యాప్చర్ చేస్తుంది. దానికి ఆటోమేటిక్ అనేది క్యాప్చర్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి మనకి ఆ వెహికల్ నెంబర్ తెలుస్తుంది. దానికి ఫైన్ కూడా వేయడం జరిగిపోతుంది మనం. ఎందుకంటే దానికి లిమిటేషన్ 80 కిలోమీటర్స్ ఉంటుంది, అది 100 ఉంటుంది. 100 కంటే ఎక్స్ట్రా పోతే అది క్యాప్చర్ చేసింది. నార్మల్గా పోతే క్యాప్చర్ చేయదు. దానికి ఇంజనీరింగ్ సిస్టమ్ ప్రకారం అది ఎంత ఉందనేది మనకు తెలిసింది కాబట్టి మనకు ఆల్రెడీ హైవే అథారిటీ ఇచ్చారు కాబట్టి ఈ అట్ ద టైమ్ ఆఫ్ ఈ రోడ్డు చేసేటప్పుడు దానికి ఇంజనీరింగ్ ప్లాన్ వారు నిర్ణయించారు. ఆ డిస్టెన్స్ని మనకి ఆ స్పీడ్ ప్రకారం మేము దాన్ని మెయింటైన్ చేస్తాము. దాని ప్రకారం ఓవర్ స్పీడ్ ఎవరైతే వాడి మీద క్యాప్చర్ చేస్తుంది, వారికి ఆటోమేటిక్ ఫైన్ వేస్తుంది. ఫైన్ వెళ్ళిపోద్ది వాళ్ళకి ఇచ్చిన నెంబర్కి, ఆ వెహికల్ రిజిస్ట్రేషన్కి వాళ్ళ ఫోన్ నెంబర్ ఒకటి ఇస్తారు, దానికి వెళ్ళిపోతుంది వాళ్ళకి ఆటోమేటిక్గా. అందువల్ల ప్రయాణికులు కూడా ఓవర్ స్పీడ్ పోకుండా వారికి ఇచ్చిన స్పీడు ఆల్రెడీ హైవేలో 80 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ, దాన్ని చూసుకొని ఆ స్పీడ్లో వెళ్ళాలి తప్పితే ఓవర్ స్పీడ్ వెళ్తే గ్యారెంటీగా వాళ్ళకి ఫైన్ అమౌంట్ వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ ఫోన్లకి మెసేజ్ వస్తుంది. తర్వాత మేము 1-2 మెసేజ్ చూస్తాం, తర్వాత స్టాప్ చేస్తాం, సీజ్ చేస్తాం. ఎందుకంటే మా ఓన్లీ ప్రమాదాలు తగ్గించాలని ఉద్దేశంతోనే మన గవర్నమెంట్ మనకి పైనుంచి మనకి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ విధంగా మా వాళ్ళకి మేము నేషనల్ హైవే ఉన్నారు కదా, చెక్కింగ్ మా వాళ్ళు ఉన్నారు కదా, హైవే అథారిటీ హైవే మొబైల్ ఒకటి ఉంది మాది. ఆ మొబైల్ వారికి ఇది ఈరోజు అప్పచెప్పడం అయింది. దాని ప్రకారం వాళ్ళు టెక్నికల్గా చూసి అది ఆఫీసర్స్కి పంపించి ఎంత స్పీడ్ ఓవర్ స్పీడ్ ఏదో ఆఫీసర్సే ఫైన్ వేస్తారు. మరేమి కానిస్టేబుల్స్ వేయరు. వాళ్ళు అదే ఆటోమేటిక్ క్యాప్చర్ చేసుకుని మాకు ఫార్వర్డ్ చేస్తారు. ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంత స్పీడ్ ఉండాలో, ఎంత స్పీడ్ ఎక్కువ వెళ్ళింది. విద్యా సంవత్సరం ప్రారంభంలోని విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి జగనన్న విద్యా కానుక ద్వారా అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర
ఉన్నత పాఠశాలకు చేరిన జగనన్న విద్యా కానుక విద్యా సామగ్రిని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ మరియు విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక విద్యా సామగ్రిని పరిశీలించిన గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ విద్యా సంస్కరణలో భాగంగా నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరచడంతో పాటు విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యా సామగ్రిని విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలో అందించే విధంగా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శివప్రకాష్ రెడ్డి, ఎంఈఓ దేవకుమార్ రెడ్డి, పాఠశాల హెడ్ మాస్టర్ రావుఫ్ తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థలో నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా పాఠశాలల్ని పునర్నిర్మాణం చేయడం, అలాగే మరుగుదొడ్లు మరియు పాఠశాలల్లో ఉన్న ఎలక్ట్రిఫికేషన్ కానీ తరగతి గదుల నిర్వహణ కానీ వీటినన్నింటినీ సంస్కరణలో భాగంగా విద్యా సంస్కరణలో భాగంగా పాఠశాల భవనాలు నాడు నేడు కార్యక్రమం కానీ విద్యా దీవెన వసతి దీవెన అంటే దేశ భవిష్యత్తు అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న అమర్త్య సేన్ నోబెల్ బహుమతి ఆర్థిక శాస్త్రవేత్త ఏమన్నారంటే దేశ భవిష్యత్తు 4 గోడల మధ్య తయారవుతుంది అన్నారు. ఆ 4 గోడల మధ్య తయారవుతుంది అనే ఒక సెంటెన్స్ ప్రకారము అత్యున్నత విద్యా ప్రమాణాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బాలబాలికలకు ఇవ్వాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపుతో ఆలోచించి తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఇప్పుడే నేను టెక్స్ట్ బుక్స్ చూడడం జరిగింది. ఒకవైపు తెలుగు మీడియము, ఒకవైపు ఇంగ్లీష్ మీడియం అంటే 2 భాషల్లో విద్యార్థికి పట్టు ఉండాలి. అలాగే పుస్తకాలు అనేటివి ప్రభుత్వమే ముద్రించి అత్యున్నత విద్యా ప్రమాణాలు అందించాలన్న ఉద్దేశంతో కొన్ని డిక్షనరీస్, ఈ పిక్టోరల్ డిక్షనరీస్ కానీ లేకపోతే మరి ఆక్స్ఫోర్డ్ డిక్షనరీస్ కూడా మొత్తం రావడం జరిగింది. ఈ ఆక్స్ఫోర్డ్ డిక్షనరీస్ 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు 6వ తరగతిలోనే ఇస్తారు. పిక్టోరల్ డిక్షనరీస్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 1వ క్లాస్లోనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు వర్క్స్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ రావడం జరిగింది. ఆ వర్క్స్ బుక్స్ కూడా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వర్క్స్ బుక్స్, తర్వాత 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ కూడా రావడం జరిగింది. అలాగే మనకు యూనిఫామ్స్, బ్యాగ్స్, షూస్, సాక్స్ ఇంకా రాలేదు. బెల్ట్లు మరియు నోట్ పుస్తకాలు వచ్చాయి. అంటే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపల పాఠశాలల్లో ఏవైతే కనీస సౌకర్యాలు ఉన్నాయో ఆ వాటినన్నింటినీ ఫుల్ఫిల్ చేయాలి. అంటే తరగతి గదులు నాడు నేడులో మార్పు చెందిన విధంగా అధునాతనమైన విద్యా బోధన కల్పించాలని తరగతి గదులలో ఆధునిక వసతి సౌకర్యాలు కానీ, అలాగే మనకు టాయిలెట్స్, మరుగుదొడ్లు కూడా నిర్వహణ బాగుండాలనేసి, అలాగే మనకు విద్యుత్ లోపల ఫ్యాన్స్ కానీ స్విచ్చెస్ కానీ అన్నీ కూడా బాగా ఉండాలి, ఎలక్ట్రిఫికేషన్ బాగా జరిగి ఉండాలనేసి, అలాగే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, వర్క్స్ బుక్స్, తర్వాత డిక్షనరీస్, పిక్టోరల్ డిక్షనరీస్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్, యూనిఫామ్స్, షూస్, తర్వాత సాక్సెస్ అన్నీ కూడా విద్యా సంవత్సరం మొదటిలోనే విద్యార్థికి అందించి తరగతి గదులు ప్రారంభించాలనేసి మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి సంవత్సరానికి ముందే ఎంఈఓస్, డిప్యూటీఓస్ అందరూ కోఆర్డినేట్ చేసుకొని వీటిని ప్రొక్యూర్ చేసుకొని తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులకు అందజేసి పిల్లల భవిష్యత్తు బాగుండాలని సంస్కరణలు చేపడుతున్న ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున కూడా ఉపాధ్యాయుల తరఫున, తల్లిదండ్రుల తరఫున, అధికారుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.